మెగాస్టార్ చిరంజీవి త్రిష కాంబినేషన్లో వస్తున్న విశ్వంబరపై ఓ రేంజ్లో అంచనాలున్నాయి. సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ మూవీ గేమ్ చేంజర్ రేసులో ఉండడంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులతో వాయిదా వేశారు. ఆల్రెడీ టీజర్ గ్రాండ్గా రిలీజ్ చేశారు. కానీ తర్వాత అప్డేట్స్ కమింగ్ సూన్ అన్నట్లుగా మారిపోయింది సీన్. ఇంతకీ నెట్టింట విశ్వంబరపై జరుగుతున్న ప్రచారం ఏంటో లెట్స్ వాచ్ ద స్టోరీ. బింబిసారా తర్వాత దర్శకుడు వశిష్ఠ చిరంజీవికి ఓ కథ చెప్పడం, విశ్వంబర సెట్స్ పైకి వెళ్లడం ఓ కలలా అయిపోయాయి. నిజంగా ఇదో క్రేజీ కాంబో. సోషియో ఫాంటసీ సినిమా కావడం, త్రిష కథానాయికగా రావడం ఇవన్నీ హైప్ తీసుకొచ్చాయి. కానీ అదేంటో మెల్లమెల్లగా ఈ సినిమా క్రేజ్ పెరుగుతుందని అందరూ అనుకుంటే మూవీ రిలీజ్ డేట్ లేట్ అవుతుంది. దీనికి కారణం టీజర్లోని విఎఫ్ఎక్స్ అని టాక్. మెగా ఫ్యాన్స్ సైతం ఇదేమి గ్రాఫిక్స్ అంటూ నెట్టింట కామెంట్స్ చేశారు. సంక్రాంతికి రావాలనుకున్న గేమ్ చేంజర్ రీజన్తో పోస్ట్ పోన్ అయ్యింది. ఇప్పుడు సమ్మర్కి రిలీజ్ చేస్తారో లేదో తెలియడం లేదు. ఇటు గ్యాప్ వచ్చింది కాబట్టి విఎఫ్ఎక్స్ పై మళ్లీ రీవర్క్ చేస్తారని ఫిల్మ్ మెగా టాక్. అంతా అనుకున్నట్టే జరిగితే మెగాస్టార్ చిరంజీవి కొత్త చిత్రం విశ్వంబర ఈ పాటికి రిలీజ్ అయిపోయి ఉండాలి. ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్ళినప్పుడే 2025 సంక్రాంతి రిలీజ్ అని అనౌన్స్ చేశారు. మేకింగ్ అయిపోయి ఎడిటింగ్ లాస్ట్ స్టేజిలోనూ దానికే కట్టుబడి ఉన్నారు. కానీ టీజర్ రిలీజ్ అయ్యాక స్టోరీ మొత్తం మారిపోయింది. ఆ టీజర్లో విజువల్ ఎఫెక్ట్స్ పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం కావడం, సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్ జరగడంతో మేకర్స్ ఇప్పుడు సీరియస్ గా ఆలోచిస్తున్నారు. విశ్వంబరాని ఇలానే రిలీజ్ చేస్తే కష్టమని మేకర్స్ ఫీల్ అయ్యారని, విఎఫ్ఎక్స్ మీదే ఫోకస్ చేశారని ప్రచారం జరుగుతోంది. ముందున్న సంస్థను తప్పించి వేరే సంస్థతో మళ్లీ విజువల్ ఎఫెక్ట్స్ చేయిస్తున్నారని లీకులొచ్చాయి. దాంతోనే విశ్వంబర రిలీజ్ లేట్ అవుతుందని నెట్టింట గాసిప్స్ వినిపిస్తున్నాయి. మరోవైపు కొత్తగా విజువల్ ఎఫెక్ట్స్ కోసం చేసిందేమీ లేదని ఇన్సైడ్ వర్గాలంటున్నాయి. ఇప్పటికే యూవీ క్రియేషన్స్ పెట్టుబడి అంతా విశ్వంబరపైనే పెట్టిందని టాక్. విశ్వంబర మార్కెట్ జరిగితే మిగిలిన మూవీలు స్టార్ట్ చేయాలని ప్లాన్ వేశారు. ప్రజెంట్ విశ్వంబర ఓటీటీ రైట్స్ ఇంకా ఎవ్వరికీ అమ్మలేదు. ఓటీటీ అమ్మేస్తే ఆ వచ్చే అమౌంట్తో విఎఫ్ఎక్స్ పై రీవర్క్స్ కోసం ఖర్చు పెట్టేవారని టాక్. సో గ్రాఫిక్స్ వ్యవహారాల్లో పెద్దగా మార్పులు చేర్పులు లేవని టాక్ వస్తోంది. ఓటీటీ డీల్ క్లోజ్ అయినా ఇప్పటికిప్పుడు గ్రాఫిక్స్ చేంజ్ చేసే ఛాన్స్ ఉండదని అంటున్నారు. గ్రాఫిక్స్ వర్క్స్ ఒక్కసారిగా స్టార్ట్ అయితే అవి పూర్తవడానికి ఎంత టైం పడుతుందో కూడా తెలియదు. రిలీజ్ డేట్ గురించి ఇంకా ఏ అధికారిక అప్డేట్ లేదు. కాగా విశ్వంబరకు సంబంధించి ఇప్పుడు హాట్ న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ విశ్వంబరకి వర్క్ చేస్తున్నాడని, విజువల్ ఎఫెక్ట్స్ పనులను పర్యవేక్షిస్తున్నాడని ఓ గాసిప్ స్టార్ట్ అయ్యింది. కల్కి మూవీలో హాలీవుడ్ మూవీల రేంజ్లో విఎఫ్ఎక్స్ అవుట్పుట్ నాగ్ అశ్విన్ రాబట్టారు. దీంతో నాగ్ అశ్విన్ ఈ పనులను పర్యవేక్షించే బాధ్యతను అప్పగించారని సోషల్ మీడియాలో పబ్లిసిటీ స్టార్ట్ అయ్యింది. దాంతో మెగా ఫ్యాన్స్ కొంచెం ఎగ్జైట్ అవుతున్నారు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ విశ్వంబర సినిమా గ్రాఫిక్స్ రీవర్క్ చేయిస్తున్నాడని న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. విశ్వంబర డైరెక్టర్ వశిష్ఠ అయితే విఎఫ్ఎక్స్ పై వచ్చిన ట్రోల్స్తో కంపెనీని మార్చేసి ఆ సెక్షన్ వరకు కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ కప్పజెప్పారని టాక్ వచ్చింది. దీనిపై కూడా మూవీ టీం నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. కానీ ఇదంతా ఒట్టి గాసిప్ అని, ఇది నిజం కాదని టాక్ కూడా వినిపిస్తోంది. మొత్తానికి గాసిప్స్ విని మెగా ఫ్యాన్స్ అసలేంటో నిజమేంటో క్లారిటీ ఇవ్వండని నెట్టింట డిమాండ్ చేస్తున్నారు. నాగ్ ప్రజెంట్ కల్కి 2 వర్క్స్ లోనే ఫుల్ బిజీగా ఉన్నాడంట. విశ్వంబర కోసం టైం స్పెండ్ చేసే సిచ్యువేషన్లో లేడు. విశ్వంబర టీం సైతం నాగ్ అశ్విన్ని కాంటాక్ట్ చేయడం లాంటివి ఏమీ చేయలేదని సమాచారం. ముందున్న విఎఫ్ఎక్స్ కంపెనీని తప్పించి దాని ప్లేస్లో వేరే టీంని తీసుకునే ఛాన్స్ ఉంటే ఉండొచ్చు. మహా అయితే రాజమౌళి, నాగ్ అశ్విన్ నుంచో అడ్వైజ్లు తీసుకుని ఉండొచ్చు, రెఫరెన్స్లు అడిగి ఉండొచ్చు తప్పి మరో డైరెక్టర్ని విఎఫ్ఎక్స్ బాధ్యతలు అప్పగించే సిచ్యువేషన్ ఉండదని ఫిల్మ్ మేకర్లో టాక్.
అన్ని అనుకూలిస్తే చిరంజీవికి కలిసొచ్చిన మే 9న విశ్వంభర రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే మే 9న జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ రిలీజ్ డేట్. ఈ సందర్భంగా విశ్వంభరను అదే రోజు రిలీజ్ చేస్తారని టాక్ వినిపించింది. ప్రజెంట్ ఆ విషయంలో మేకర్స్ నుంచి క్లారిటీ లేదు. దీంతో మెగా ఫ్యాన్స్ మూవీ నుంచి అప్డేట్స్ ఏవి రాకపోవడంతో నిరుత్సాహపడుతున్నారు. విశ్వంభర కంటెంట్ పై అప్డేట్ కూడా ఇవ్వకపోవడంతో మెగా ఫ్యాన్స్ నిరాశపడుతున్నారు. రిలీజ్ దాకా ఇలానే చేస్తారా అంటూ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు.